పేరు ఇంద్రసేనారెడ్డి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండిచేరు మాది. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. పొలం ఉందా అయితే? పొలం ఉంది, ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఓకే. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి. పడ్డాయా? ఎంత పడినాయా? అంటే ఇంతకుముందు వచ్చినాయి కానీ మొన్న ఎకరం అట్లా వచ్చినాయి. ఓకే. ఈసారి ఏం వేశారు పంట? ఈసారి వరి వరి వేశారు. వరి బెండ తోట వేస్తాం మేము. ఓకే. అట్లా అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు పంటలు మంచిగా పండుతున్నాయా ఏంటి? మంచి పంట. మంచిగా ఉంది. ఓకే. పర్వాలేదు. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తుంది. ఎలా ఉన్నాయి అవి? మంచిగా ఉన్నాయి. అవే తింటున్నారా? తింటాం. అవే తింటున్నారా? అంటే తింటాం, మేము రైతులం కదా, అవి కూడా వండించుకొని తింటాం అట్లా. ఓకే. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా అన్న? వస్తుంది. అంటే ముందు ఎంత కరెంట్ బిల్ కడుతుంది? అంతకుముందు కావడం ఒక 1000-1500 అట్లా కట్టేది మేము. ఓకే. ఇప్పుడైతే మిగిలిపోతుందా అది? ఇప్పుడైతే మిగులుతుంది, ఏం కట్టట్లేదు. ఏమంట ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, మిగతా వాళ్ళు వెళ్ళేసి వెళ్తారు, మా మిస్సెస్ వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్తున్నారు. ఓకే. అంటే ఎంత ఛార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు? ఎంత మేడం ఇక అది, కానీ వెళ్తాం అప్పుడప్పుడు వెళ్తుంది, మా మిస్సెస్ కూడా పోయి వస్తుంటుంది, బస్ కూడా వెళ్తుంటుంది వస్తుంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, మంచిగా ఉంది. పర్వాలేదు, మంచిగా. ఓకే. అంటే ఈ పథకాలన్నీ మంచిగావేనా? మంచిగానే ఉన్నాయి కదా మేడం, మంచిగానే పెట్టింది.